సార్. ఆ గోపి అనే తన లోపల పంపించు. చెప్తాను సార్. నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. పర్వాలేదు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? రైతుల తరపున నేను ఇచ్చిన వినతి పత్రం చదివారా? అది మా పరిశీలనలో ఉంది. దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి మీకు ఎన్నాళ్ళు పడుతుంది? అది నేను చెప్పలేను. పోనీ రైతులకు అనుకూలంగా వాళ్లకు మేలు జరిగేలా మీరు చూడగలరా? అది నేను చెప్పలేను. మిల్లు యజమానులందరినీ సమీకరించి ధాన్యం సరైన ధరకు కొనుగోలు చేయండి అని వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగలరా? అది నేనెలా చెప్పగలను? నెల నెల జీతం తీసుకోవడం తప్ప మీరేమీ చెప్పలేరు. మిస్టర్ గోపి, మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? తెలుసు. ఈ జిల్లా ప్రజల క్షేమాన్ని చూస్తానని ప్రమాణం చేసిన ఒక అధికారితోనని బాగా తెలుసు. దేర్ యు ఆర్. ఈ జిల్లాలో ఉన్నది రైతులొక్కలే కాదు, కార్మికులు ఉన్నారు, శ్రామికులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ రోజు తిండి పెడుతున్నది రైతే. కలెక్టర్ గారు, రైతు సమస్యల్ని సరిగ్గా అవగాహన చేసుకోలేని అధికారుల చేతుల్లో మా భవిష్యత్తును పెట్టడం మా దురదృష్టం. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. ఎండకు ఎండి వానకు తడిసి రైతు పంట పండిస్తుంటే ఏసీ రూములో కూర్చున్న మీకు ఆ పంటకు రేటు నిర్ణయించే హక్కు ఎవరిచ్చారు? ఇది ఎక్కడ న్యాయం? మిస్టర్ గోపి, మిస్టర్ కలెక్టర్, దీన్ని మించిన దారుణం లేదు, అన్యాయం లేదు. ఈ దేశంలో ఉన్న ప్రతి పారిశ్రామికవేత్త తను ఉత్పత్తి చేసిన వస్తువుకు తానే ధర నిర్ణయించుకుంటుంటే తను పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే హక్కు రైతుకు మాత్రం ఎందుకు లేదు అని అడుగుతున్నాను. ప్రభుత్వ ఆఫీసులోకి వచ్చి ప్రభుత్వాధికారి నిందిస్తూ మీరు ఇలా గట్టిగా మాట్లాడకూడదు. మాట్లాడటమే కాదు, ఢిల్లీ దర్బారు చేరే వరకు రైతుల ఆవేదన వినిపిస్తాను. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరుల సమస్యలను మీ అధికారులు పరిష్కరించేంత వరకు మా పోరాటం ఆగదు. రైతుల కష్ట సుఖాలు మాకు మాత్రం తెలియవనుకుంటున్నారా? ఏం తెలుసు సార్ మీకు? రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ఎన్ని రూపాయల విలువైన ఎరువులు వాడుతున్నాడు, రాబడి ఎంతో, ఖర్చు ఎంతో ఇక్కడ కూర్చుని తెల్ల కాగితాల మీద నల్లంకెలు వేస్తే తెలియదు కలెక్టర్ గారు. అక్కడికొచ్చి ఆ డొంకల్లో నడిచి ఆ నీటిలో తడిచి అక్కడున్న మట్టి గడ్డను పలకరిస్తే రైతు రక్తంతో చెమటతో తడిచిన ఆ గడ్డ చెప్తుంది రైతు పడే కష్టాలు నష్టాలు. రండి నా వెంట చూపిస్తాను. అక్కర్లేదు. ఎకరానికి ఎంత పండుతుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత రాబడొస్తుందో తెలియకుండానే మేము కేంద్ర ప్రభుత్వానికి ధరలు రికమెండ్ చేయడం లేదు. పొరపాటు. తెలుసని అనుకుంటే అది మీ భ్రమ. దోమకాటుకు ఎంత గింజ రాలిపోతుందో మీకు తెలుసా? తుఫాన్ వచ్చి ఏ పంటను తీసుకుపోతుందో మీకు తెలుసా? అనావృష్టి ఏ పచ్చని పొలాన్ని బంజరుగా మారుస్తుందో మీకు తెలుసా? అది వాళ్ళ ప్రారంభం కాదు, చేతగాని ప్రభుత్వాల అసమర్థత. కారుకు యాక్సిడెంట్ అయితే బీమా పథకం కింద డబ్బిస్తారు. గోడలో వస్తువులు మునిగిపోతే ఇన్సూరెన్స్ డబ్బు ముట్ట చెబుతారు. ఇళ్లు గోడౌన్లు కాలిపోతే కాంపెన్సేషన్ ఇస్తారు. కానీ పచ్చని పొలాలు భగ్గున మండిపోతే ఒక్క రూపాయి ఇవ్వడానికి, పంటల బీమా పథకం రూపొందించడానికి ఏ ఒక్క ప్రభుత్వం ముందుకు రావటం లేదు. ఎందుకో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకుని మమ్మల్ని ఏం చేయమంటారు? అన్యాయాన్ని అరికట్టండి. దోపిడీదారులను కటకటాల వెనక్కి నెట్టండి. ధాన్యం బస్తా 105 రూపాయలుంటే వినియోగదారుడికి చేరేసరికి కిలో 4 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ దుర్మార్గానికి అంతం లేదా? రెక్కలు విరుచుకుని కష్టపడ్డ రైతుకు సరైన ధర రాక, రెక్కలు అమ్ముకుని పనిచేస్తున్న ఎన్జీఓకు ధరలు అందుబాటులో లేకుండా పోతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది? కళ్ళు మూసుకుని నిద్రపోతుందా? మిస్టర్ గోపి, జిల్లా కలెక్టర్ గా నాకు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్న సమస్యల పట్ల సానుభూతితో ఊరుకుంటున్నాను కానీ లేకపోతే నేను ఇక్కడే ఈ క్షణమే అరెస్ట్ చేయించగలను తెలుసా? అరెస్టులకు, లాఠీ దెబ్బలకు భారతీయుడు భయపెడితే ఈ దేశానికి స్వతంత్రమే వచ్చేది కాదు కలెక్టర్ గారు. మా ఆవేదన అర్థం చేసుకోండి. ఏం పుణ్యం చేసుకున్నారని మీరు సూటు బూటు వేసుకున్నారు. ఏం పాపం చేశాడని రైతు నీరుకావి బట్టల్లో మగ్గిపోతున్నాడు. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇన్నాళ్ళు గొర్రెల మందల, గోవుల గుంపుల, సాధువులై బ్రతుకుతున్న రైతన్నులందరూ కళ్ళు తెరిచే రోజు వచ్చింది. బిగిసిన ఈ రైతు బిడ్డల పిడికిళ్లే ఉక్కు కౌగిళ్ళై వినాయకులను నామరూపాలు లేకుండా నాశనం చేయకముందే కళ్ళు తెరవటం మంచిది. జనవరి 30వ తారీఖులోగా రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి మిల్లు యజమానులు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే మార్గం చూడకపోతే జాతిపిత వర్ధంతే రైతు సోదరుల విప్లవ పోరాటానికి జయంతి అవుతుంది. ఇది విన్నపం కాదు, హెచ్చరిక.